మరి వేదిక పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన 54 డివిజన్ పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ యొక్క జనార్దన్ కాలనీలో 54 డివిజన్లో అనేక కార్యక్రమాలు చేసాం. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అనేక వర్క్స్. అయితే ఎవరు నేను అడగల. అప్పుడు 2014-19లో ప్రత్యేకంగా నేను ఎవరు అడగల. నేను 14-19లో 2014లో నెల్లూరులో కంటెస్ట్ చేయాల, ఎక్కడా కంటెస్ట్ చేయాల, రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ ఒక మంత్రిని అయ్యా. జనరల్గా ఎక్కడైనా ఒక కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేసాను, గెలిచాను. ఈరోజు నా బాధ్యత. కానీ 2014-19లో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి, గౌరవ నారా చంద్రబాబు అడిగి 5,250 కోట్లు తెచ్చి నెల్లూరులోని 54 డివిజన్ డెవలప్ చేశాను. ఆ రోజు జనార్దన్ కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి. అప్పుడు జహూర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దల రోజుల్లో వాళ్ళందరూ యాక్చువల్గా అడిగారు, ఏం కావాలంటే సార్ రోడ్లు డ్రైన్స్ లేవంటే ఏది కావాల్సింటే చేయమని చెప్పి అధికారులకి. ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను, వాటితో చేయించాను. ఈ షాదీమంది ఏదైతే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు నిరుపేదలు అందరూ ఉండేది, వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాదీ మంజలు లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలమ్స్ గ్రౌండ్ ఫ్లోర్కి వేసినాయి. 6 ఏళ్ళు అయిపోయింది, 6 సంవత్సరాలు. రేపు 12వ తేదీకి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు. కానీ గత ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టుంటుంది, అయిపోయిండేది. ₹1 కోటి, ₹1 కోటి ఖర్చు పెట్టుంటే జనార్దన్ కాలంలో చక్కటి సాగు మందులు వచ్చేది. ఎంతోమంది పేదలు నిరుపేదలు ఏదైనా పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏ చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.